అడుగుతున్నాం అందరం అడిగేది అదే. మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు, చర్చలు చేస్తామని చెప్పిండు, చర్చలు చేసి ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండు, శాంతిని నెలకొల్పుతామని చెప్పిండు. ఆదివాసీలతో చర్చలు చేస్తా అన్నారు, ఆదివాసీలకు అండదండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తా అన్నారు. చర్చలు చేస్తా అని చెప్పి నోటి మాట కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత 5 సంవత్సరాల పాలన చేసినప్పుడు ఈ బస్తర్ ప్రాంతంగా చెప్పబడేటువంటి 6 జిల్లాల ప్రాంతం ఏదైతే ఉందో, నారాయణపూర్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, కాంకేర్ కావచ్చు, సుక్మా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఈ మొత్తం ఈ జిల్లాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉండే. 12 వాళ్ళు ఒక్కరే గెలిచారు. ఎప్పుడైతే వీళ్ళు చర్చలు చేస్తాము, శాంతిని నెలకొల్పుతాము, సమస్యలు పరిష్కరిస్తాము, షెడ్యూల్ 5 ప్రాంతం యొక్క ఆర్టికల్ 244ని పరిగణన తీసుకొని పేసా చట్టాన్ని పరిగణన తీసుకుంటామని ఎప్పుడైతే చెప్పిండో ఆదివాసీలు నమ్మి 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఇవాళ 8 నియోజకవర్గాల కనుక బీజేపీ గెలవకపోతే, కాంగ్రెస్ గెలిచుంటే బీజేపీ ప్రభుత్వమే లేదు. చాలా తక్కువ తేడా కదా, కొద్ది తేడా కదా. 90 నియోజకవర్గాలతో కూడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం, 90లో ఒకరు గోండ్వానా గణతంత్ర పార్టీ గెలిచింది. 89లో 39 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మిగిలిన బీజేపీ గెలిచింది. ఆ 8 కనుక ఈ దండకారణ్య ప్రాంతం 5వ షెడ్యూల్ ప్రాంతమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ జిల్లాలో కనుక బీజేపీ గెలవకపోతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉండేదా? నమ్మించి మోసం చేసింది. ఇవాళ ఆదివాసీ ప్రజల్ని నమ్మించి గొంతుకు వస్తున్నారు. ఇవాళ